దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 30. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. మనము దేవుని వారసులము గనుక అతి శ్రేష్టమైనవి మన కొరకై ఏర్పరచబడి ఉన్నవి. దేవుని రాజ కుటుంబమునందు నీవు జన్మించిన ఎడల రాజ్యమును ఏలు దినం ఒకటి వచ్చుననియు అందు నిమిత్తము ఇప్పుడు సిద్ధపరచబడుచున్నావనియు నీవెరుగుదువు. విక్టోరియా రాణి చిన్న బాలికగానున్నప్పుడు ఒక దినమున తాను రాణి అగుదునని ఎరిగి ఉండలేదు. బొమ్మలతో ఆడుకొనుట ఆమెకెంతో ఇష్టము. తాను రాణి అగునను విషయము ఆమెకు తెలియదు. ఆమెకు విద్య నేర్పుచుండిన గురువు ఒకనాడు పాఠమునందు రాజకుటుంబ వంశావళిని బోధించుచుండగా రాజ్యమేలుచున్న తన పెదతండ్రి యొక్క సింహాసనమునకు తానే వారసురాలని గ్రహించెను. ఆ దినము నుండి బొమ్మలతో ఆడుట మానివేసెను. ఆమె స్వభావము గంభీరమాయను. ఇంత పెద్ద రాజ్యమును ఏలవలసిన నేను బొమ్మలతో ఆడుకొనకూడదని తీర్మానించుకొనెను. మనము కూడా పరలోక రాజ్యము నేలుటకు సిద్ధపరచబడుచున్నాము కనుక ఈ లోకపు ఆటలను మరచి దేవుని జ్ఞానంలో ఎదుగుచు దేవుడిచ్చుచున్న స్వాస్యము కొరకై సిద్ధపడవలెను.